I request Line Venkat Garu to please say here a few words. సభకు నమస్కారం. మీడియా వారికి, మీడియా పత్రికా వారికి అందరికీ నమస్సుమాంజలి. డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ నిజమైన అంటే జరిగిన కథని అద్భుతంగా మలయాళంలో సినిమా తీసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి అద్భుతమైన సినిమాని ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు హిట్ సినిమాలు చాలామంది పెద్ద ప్రొడ్యూసర్సే తీసుకొని వెళ్తారు. గోపాలకృష్ణ గారికి ఎలా దొరికింది అంటే అది అదృష్టం. ఎందుకంటే నేను యాక్చువల్గా ఈరోజు ప్రివ్యూలో యాక్చువల్గా నేను రాత్రే వచ్చాను, చైనా వెళ్ళాను టూర్, అక్కడ కాన్ఫరెన్స్కి నైటే వచ్చాను. యాక్చువల్లీ 4 o'clock వచ్చాను నైట్. బట్ గోపాలకృష్ణ గారు అంటే మాకు అభిమానం. ఆయన నాకు ఛాంబర్ ఎలక్షన్లో కానీ అన్నీ సపోర్ట్ చేస్తుంటారు. ఈజ్ వెరీ నైస్ పర్సన్. సో నేను ప్రివ్యూకి వచ్చాను. ప్రివ్యూకి వచ్చినప్పుడు నాకు నిద్ర మత్తులో ఉన్నాను. ఈ అసలు ఏం చూస్తానో ఏమో అనుకున్నాను. బట్ ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. రియల్గా నేను కూర్చున్నప్పుడు నేను మర్చిపోయాను. చాలా మంచి సినిమా తీసుకొచ్చారు డాక్టర్ కీర్తి. అండ్ ఆర్ఆర్ చూస్తున్నట్లయితే రీ రికార్డింగ్ ఓ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు రీ రికార్డింగ్ ఎంత దమ్ముంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యన మనం దురంధర్ 2 చూడండి, 4 అవర్స్ని థియేటర్లో కూర్చోబెడటానికి కారణం ఓన్లీ రీ రికార్డింగ్ 5.1 7.1 అట్మాస్. సో బ్లాక్ బస్టర్ కొడటానికి ఆ కారణమైంది. అయితే ఆ ఫీలింగ్ నాకు కలిగించింది ఈ ప్రివ్యూ చూసినప్పుడు. సినిమా చూస్తే నిజంగా కూడా గోపాలకృష్ణ గారు ఇంకా స్టేట్ సినిమాలు కూడా తీసేలాంటి ఒక దీంట్లో అంత డబ్బు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బాగా వచ్చింది, డబ్బింగ్ బాగా సెట్ అయింది. ఒక అంటే నేను కొంతవరకు ఈ లాంగ్వేజ్ మలయాళం అవి బోర్డ్స్ వచ్చే వరకు ఇది స్టేట్ సినిమానా అనే ఫీలింగ్ కలిగించేలాగా డబ్బింగ్ చెప్పారు. సో రియల్లీ ఆ అమ్మాయి కూడా భావన తెలుగులో కూడా చాలా కన్నడ సినిమాలు చేసింది. మలయాళమే కాకుండా కన్నడలో మన తెలుగులో కూడా గోపిచంద్తో చేసింది ఆ అమ్మాయి. అండ్ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు, రికగ్నైజ్డ్ టెక్నీషియన్లు, ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ షాజీ కైలాస్, మరి ఇంతమంది సూపర్ హిట్ తోటి గోపాలకృష్ణ గారు ఆయన చెన్నై నుంచి ఆయనకు సినిమా ఇండస్ట్రీ మీద అనుభవం, దాదాపు 40 సంవత్సరాల అనుభవంతో మరి అద్భుతమైన సినిమాని మరి పట్టుకొని వచ్చి తెలుగులో రిలీజ్ చేసి మరి చాలా సినిమాలు డబ్బింగ్లో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టి ₹1,00,00,000 సినిమాని 300 కోట్లు చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యన మహావతార్ కూడా చిన్న సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. అలాగా ఒక సినిమా బాగుంది అని అంటే బ్లాక్ బస్టర్ కొడతారు. ఇప్పుడే చెప్పారు, సినిమా చూడగానే పీవీఆర్ వాళ్ళే తీసుకున్నారు అంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్. అంటే పీవీఆర్ అని ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సినిమాని తీసుకున్నారంటే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఈ సినిమా చూస్తే ఇది బ్లాక్ బస్టర్ కొడుతుంది, కూర్చున్న ఆడియన్ డెఫినెట్గా ఫీల్ అవుతారనే భావం కనిపించింది. కాబట్టి గోపాలకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మే 8 అనుకుంటా రిలీజ్ చేస్తున్నారు. సో మే 8న స్వర్ణ క్రియేషన్ నుండి స్వర్ణ గారు, మేడం స్వర్ణ కుమారి గారు ప్రొడ్యూసర్గా మరి సినిమా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరు దీంట్లో బాగా కనక వర్షం కురవాలని, సక్సెస్ అవ్వాలని, మరి సినిమాకి చేసిన వారందరికీ కూడా ఇచ్చేస్తూ మా సతీష్ గారు పిఆర్ఓ ఉన్నారు కాబట్టి దీన్ని ఇంకా ప్రమోట్ చేసి పబ్లిసిటీలో ఇంకో స్థాయికి తీసుకెళ్ళి 8వ తారీఖున ఎక్కడ చూసినా మన డాక్టర్ కీర్తి సినిమా గురించి మాట్లాడేలాగా సినిమా సక్సెస్ అవ్వాలని. ఎందుకంటే ఒక నిర్మాత సక్సెస్ అయితే ఒక 1000 మందికి అన్నం పెట్టగలడు. ఒక నిర్మాత సక్సెస్ అయితే ఆయన ఒక 5 సినిమాలు తీయగలడు. 100 మందికి టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి అవకాశం ఇవ్వగలడు. కాబట్టి ఒక సినిమా హిట్ అవ్వాలి. ఈ రోజుల్లో సినిమాకి రావాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా నాకు ఫీలింగ్ అనిపించింది, డెఫినెట్గా సినిమా హిట్ కొడుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మలయాళంలోనే అంత మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు చాలా వరకు తెలుగులో హిట్ అయినాయి. సో నాకు కూడా ఆ వేవ్స్ కనిపిస్తుంది. గోపాలకృష్ణ గారు మీకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి గోపాలకృష్ణ గారికి మళ్ళీ కొత్త సినిమా ఓపెనింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ యాంకర్. ఆమె కూడా నైస్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండి మంచి యాంకరింగ్ చేస్తుంది. వచ్చే గెస్ట్ల గురించి ఎవరు ఏంటి అని ఫస్టే స్టడీ చేసి వాళ్ళని పిలుస్తుంది. ఈ కవిత గారి గురించి చెప్పాలి.
కవిత గారు 2010లో నా సినిమా గల్లీ కుర్రోలు సినిమాలో చేసినప్పుడు చంద్రమోహన్ గారి కాంబినేషన్లో చేశారు. అంటే 16 సంవత్సరాలు అయింది. కవిత గారు 2010లో నా సినిమాలో ఎంత ఎనర్జెటిక్గా, ఎంత డైనమిక్గా ఉన్నారో ఇవాళ కూడా అట్లాగే ఉన్నారు. అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. గ్రేట్ కదా! ఇన్ని సంవత్సరాలైనా ఆమె ఎనర్జీ కానీ, మాట్లాడేది కానీ, యాక్టివిటీ కానీ. మీరు నానమ్మ అంటున్నారు కానీ ఇప్పుడు కూడా మీరు అక్క చెల్లెలు చేసే క్యారెక్టర్ లాగే ఉన్నారు. మీరు నానమ్మలు ఏం కాదు, అక్క చెల్లెళ్ళు వచ్చినా కూడా చేయగలుగుతారు. సో గ్రేట్ ఆర్టిస్ట్ అండి ఆ కవిత గారు. ఎందుకంటే ఆమెతో దాదాపు 20-25 ఏళ్ళ అనుబంధం. సో ఆమె మా సినిమా ఆ రోజుల్లో చంద్రమోహన్ గారు కాంబినేషన్లో చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం అంటే ఎన్నోసార్లు కాంబినేషన్ ఈరోజు కూడా మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకున్నాము. గ్రేట్ అండి కవిత గారికి. ఇంకో 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో సినిమా ఫంక్షన్లో కలిసినా కూడా ఇలాగే ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లయన్ సాయి వెంకట్ గారు అన్నట్లే మే 8వ తారీఖున పీవీఆర్ మాల్స్ త్రూ డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ స్వర్ణ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా చాలా మంచిగా ఉంది. టెక్నీషియన్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ, అందరు కానీ, లేదా డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ బాగుండాలని, అందరికీ అదృష్టం బాగుంది. సినిమా బాగా తీశారు. దాన్ని అందరికీ ఆల్ ది బెస్ట్ స్వర్ణ క్రియేషన్స్ వారికి. ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు.